విధి చాలా విచిత్రమైంది. ఒకనాడు ఈ నిండు సభలో న్యాయ విచారణ జరిపిన నేను ఈనాడు నేరస్తుడిగా నిలబడ్డాను. నేను చెప్పవలసింది, చెప్పుకోగలిగింది ఒక్కటే, మేము నిర్దోషులు. నిర్దోషులా? అయితే మహారాజు ఏమయ్యాడు? అది నాకంటే మీకే బాగా తెలుసు. మాధవి, నీ ముసలి భర్త ఏమయ్యాడు? ఆ ముసలి భర్తను నేనే. మణి ప్రభావం చేత నేనే ఆ రూపంలో వచ్చాను. అలాగా? అయితే ఏది? మా అందరి సమక్షంలో మరొకసారి ఆ ముసలి రూపు తెచ్చుకొని వద్దాం. ఆ మణిని ఎవరో అపహరించారు. మనేట ఎవరో అపహరించారట. విన్నారా ఈ కట్టు కథను? దీనితో వీరిద్దరూ దోషులని నిర్ధారణైంది. కామంతో కళ్ళు మూసుకొని ప్రవర్తించినందుకు ఆ కళ్ళను పొడిపించవలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాం. చూస్తే కాలేస్తుందిరా. మనీ చెప్పు, మా నాన్నతో చెప్పండి. ఆగండి. మేము నిర్దోషులమని ఇప్పటికే నమ్మారా? ఈ పెద్ద మనుషులు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. మహారాజును పాతాళ గృహంలో బంధించి నన్ను రాజద్రోహిగా ప్రకటించారు.